యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొద్ది రోజులుగా ఇంటి పోరుతో పాటు రకరకాల సమస్యలతో సతమతమవుతున్నాడు. వరుస ప్లాపుల తర్వాత గతేడాది వచ్చిన టెంపర్ సినిమా ఎన్టీఆర్ కు హిట్, మనోడిలో కొత్త ఉత్సాహం నింపింది. ఇప్పుడు నాన్నకు ప్రేమతో ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అలాగే తన కెరియర్ లో లేని 50 కోట్ల ఫిగర్ ను కూడా ఈ సినిమాతో దాటేయాలని ఎన్టీఆర్ డిసైడ్ అయ్యాడు. సాధారణంగా తన సినిమాల రిలీజ్ కు ముందు మీడియాకు దూరంగా ఉండే ఎన్టీఆర్ ఈనాళ్ల తన కెరియర్ లో తొలిసారిగా మీడియాను స్పెషల్ గా మీట్ అయ్యాడు. సోమవారం ఈ మీడియా మీట్ లో ఎన్టీఆర్ ఎంతో హుషారుగా కనిపించాడు. కొందరు విలేకరులు మిమ్మల్ని కలవడానికి ఇన్నేళ్లు పట్టిందని ఎన్టీఆర్ ను అడగడంతో ముందుగా కాస్త తడబడ్డ ఎన్టీఆర్ తన మనసులోని మాట బయటపెట్టాడు. కొంతమంది వ్యక్తుల తప్పుడు అభిప్రాయాలు తీసుకోవడం, రాంగ్ గైడెన్స్ వల్లే నేను మీడియాకి దూరమయ్యానని అర్థమైంది. ఇప్పుడు మంచి టీం కుదిరింది. ఇన్నేళ్లుగా జరిగిన తప్పులు ఇక రిపీట్ కాకుండా ప్లాన్ చేసుకుంటున్నా. ఇక నుంచి రెగ్యులర్ గా మీడియాను కలవాలనుకుంటున్నా. మీడియాకు నాకు మధ్య ఇక నుంచి గ్యాప్ ఎప్పుడూ ఉండదు. మీరు ఎప్పుడైనా కలవచ్చు. షూటింగ్ జరిగే ప్లేస్కు వచ్చైనా కలవచ్చు. ఇన్నేళ్లుగా నా కెరియర్ ఎదుగుదలకు తోడ్పడ్డ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అంటూ భవిష్యత్తులో కూడా మీ సహకారం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా అని చెప్పాడు. అయితే మీడియా మీట్ లో ఎన్టీఆర్ కొందరు తప్పుడు అభిప్రాయాలతోనే మీడియాకు దూరమైనట్టు చెప్పాడు. ఇంతకు ఎన్టీఆర్ మీడియాను కలవకుండా ఆయనకు రాంగ్ గైడెన్స్ ఇచ్చింది ఎవరు? ఒకవైపు బాబాయ్తో కోల్డ్ వార్ జరుగుతోంది, మరోవైపు ఇద్దరి సినిమాలు సంక్రాంతికి పోటీ పడుతున్నాయి. ఈ టైంలో ఎన్టీఆర్ మీడియాను కలిసి తనకు సపోర్ట్ చేయమని అడగడం లాంటి అంశాలపై ఫిలిం నగర్ తో పాటు టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారితీశాయి. వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం, అందర్నీ రమ్మందా.